ఆ ఆవర్తనం కాస్త ఇప్పుడు అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావం ఎక్కడ ఉండబోతోంది? ఎటువైపు ఉండే అవకాశం ఉంది? ఇటు ఆంధ్రకి ఇంకొక ముప్పు పొంచి ఉందా? తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? అరేబియా సముద్రంలో ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ ఆవర్తనం ఇప్పుడు ముదిరి పాకాన పడిందా? అల్పపీడనంగా మారిందా? కదిలితే ఎటువైపు కదులుతోంది? వచ్చే 48 గంటల్లో దీని ప్రయాణం ఎటువైపు వెళ్ళబోతోంది? దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇంకొక ముప్పు పొంచి ఉందా, లేకపోతే సాధారణంగా ఇది బంగాళాఖాతంలోనే తన గమనాన్ని ముగించే అవకాశం ఉందా? దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో ముందుకు వచ్చేస్తున్న టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ టీవీ వెదర్ బ్రేకింగ్. తుఫాను బ్రేకింగ్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఇప్పటికే వర్ష సూచన జారీ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు ఎటువంటి సిచ్యువేషన్స్ మనం రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ అల్పపీడనం ఎటువైపు కదిలే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ అంచనాలేంటి? ఒకవేళ ఆ అంచనాలు కనుక నిజమైతే ఎటువైపు వచ్చే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఆ అంచనాలు కాకపోతే ఇంకా ఎటువంటి తన గమ్యాన్ని ఎటువైపు మార్చే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వెదర్ రిపోర్ట్ని, ఆ వెదర్ అప్డేట్స్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు విజువల్లో ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మరొక వాయుగుండంగా మారే అవకాశం ఉందా? ప్రస్తుతానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమం ఉంది కాబట్టి వాయుగుండంగా మారే అవకాశం ఉందా లేదో కూడా ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అల్పపీడన ప్రభావం నిజంగా అల్పపీడనం ఏర్పడిందా, లేకపోతే ఆవర్తనమే ఉందా? ఈ ఆవర్తనమే అల్పపీడనంగా, ఇన్ఫాక్ట్ ఈ ఆవర్తనమే అల్పపీడనం అంటూ వార్తలు వస్తున్న మాటలు, అంటే వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి ఆ అంశానికి సంబంధించి చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు, ఇది శాటిలైట్ ఇమేజెస్కి సంబంధించి మీరు చూడొచ్చు. శాటిలైట్ ఇమేజెస్ని మీరు చూస్తున్నారు. ఇది భారత వాతావరణ శాఖ అఫీషియల్ సైట్ నుంచి మనం చూస్తోంది. ఇది మీరు చూస్తే ఇదంతా కూడా బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతం ఏరియాకి సంబంధించి మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మనం మాట్లాడుకుని బంగాళాఖాతం ఆ ప్రాంతానికి సంబంధించి. సో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం, ఆవర్తనం ఇప్పుడు అల్పపీడనంగా మారింది. ఎలా కన్ఫర్మేషన్ ఇస్తావు సచిన్ అని చెప్పి చాలా మందికి క్వశ్చన్ రావచ్చు. ఆ కన్ఫర్మేషన్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను మరి కాసేపట్లో. సో ప్రస్తుతానికి ఈ ఇమేజెస్ని చూడండి. ప్రస్తుతం దీనికి సంబంధించిన శాటిలైట్ ఫుటేజ్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఇది బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఇది ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అల్పపీడనంగా మారిందనేది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ప్రాంతం చూడొచ్చు, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి. ఇది అండమాన్ అలాగే నికోబార్ దీవులకు సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. సో ఇక్కడ మీకు ఇమేజెస్లో ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఉత్తర అండమాన్ అలాగే నికోబార్ దీవుల మీద దీని ఇంపాక్ట్ ఇప్పటికే మనకు అనిపిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు అక్కడ పడుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. పోర్ట్ బ్లేర్ వాళ్ళ రాజధానికి సంబంధించి. సో ఇప్పటికే ఆ ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ థాయిలాండ్కి సంబంధించి, థాయిలాండ్ అలాగే ఇటు అండమాన్ నికోబార్ దీవులకు మధ్య ఇది ఉంది. అఫ్కోర్స్ అక్కడ కూడా ఒక తుఫాన్ ఉంది, దానికి సంబంధించి తర్వాత మాట్లాడుకోవచ్చు, అది మనకి సంబంధం లేదనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మనకి అది పెద్ద ఇబ్బంది కలిగించే పరిస్థితి కాదు. బట్ ఈ ప్రాంతం ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తే కనుక తూర్పు మధ్య బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల మీద ఇప్పటికే దీని ప్రభావాన్ని చూపిస్తోంది. దీని సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక మనం ఇదిగోండి, ఇంతవరకు కూడా దాదాపు మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. పూర్తిగా కొట్టి పడాల్సిన అవసరం లేదని చెప్పుకోవాలి. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొకటి, ఇదిగో ఇక్కడ ఆవర్తన ప్రభావం అంటూ. పూర్తిగా ఇది ఆవర్తనమా లేకపోతే ఇంకేమైనా అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బట్ మీరు చూస్తే అరేబియా సముద్రానికి సంబంధించి ఇదంతా కూడా అరేబియా సముద్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కొద్ది రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడింది, అల్పపీడనం వెళ్ళిపోయింది అనుకున్న సందర్భం, ఒక ఆవర్తనం ఏర్పడింది, మరొక అల్పపీడనం అనుకుని మాట్లాడుకున్న పరిస్థితి. సో అరేబియా సముద్రంలో ఇంకా మనకి ఆ పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి. గుజరాత్ తీరం మీద ఇంపాక్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు మోంతా తుఫాన్కి సంబంధించి రెమినిసెన్సా లేకపోతే ఎగ్జాక్ట్గా పదం అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ దాని విషయం పక్కన పెడితే అవశేషాలను మాట్లాడుకున్న సందర్భంలో మోంతా తుఫాన్కి సంబంధించి ఒకసారి ఇక్కడ ఈ పాట ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. మోంతా తుఫాన్కి సంబంధించి పూర్తిగా అది వెళ్ళిపోయిన సందర్భం, ఇంకే కొంచెం ఎక్కడైనా ఉందంటే కనుక ఇక్కడ లిటిల్ బిట్లో మిగిలి ఉండొచ్చు కాక, బట్ అది మోంతా తుఫాన్ అన్నాం. బట్ మోంతా తుఫాన్కి సంబంధించిన అవశేషాలను మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే బంగాళాఖాతం పరిస్థితి చూస్తున్నాం, అరేబియా సముద్రానికి సంబంధించిన పరిస్థితి మనం చూస్తున్నాం,
వాటన్నిటి తర్వాత ముందా తుఫానికి సంబంధించి. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ అల్పపీడనాలు ఉన్నాయి, దాంతోపాటు ఎక్కడ ఉపరితల ఆవర్తనాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా దీని ప్రభావం ఇంకా ఏమైనా ఉందా, దాని రెమినిసెన్స్ వాడవిట్ మేబీ, లేకపోతే దాని అవశేషాలు ఇంకెక్కడైనా ఉన్నాయా ముందా తుఫానికి సంబంధించి అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకన్నా ముందు మీరు గమనిస్తే కనుక శాటిలైట్ ఇమేజెస్లో మీరు చూడొచ్చు, ఇది మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బంగాళాఖాతానికి సంబంధించి కాబట్టి కేవలం బంగాళాఖాతానికి సంబంధించి మనం చూస్తున్న సిచ్యువేషన్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ మీద కాస్త ఆవర్తన ప్రభావం కింద మనం భావించవచ్చు. బట్ బంగాళాఖాతానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇటు అండమాన్ నికోబార్ దీవులు, ఇదిగో మీరు చూడండి, ఇది అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులకి, థాయిలాండ్కి ఇక్కడ పరిస్థితులు మీరు చూస్తే కనుక ఇక్కడ పరిస్థితులు ఒకసారి గమనించండి, ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. సో ఇది అల్పపీడనంగా మారింది అంటూ కూడా మాట్లాడుకుంటే పరిస్థితి, దాని ప్రభావం మనం చూడొచ్చు. దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి కాస్త కనిపిస్తోంది. కాస్త ఇదిగో ఇక్కడ ఒక్కసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూడండి, ఇదిగో ఇక్కడ కాస్త కొంతమేర మనకు కనిపిస్తోంది. బట్ పూర్తిగా ఉందా లేదా అనేది మనం ఇంకా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. దాంతోపాటు అక్కడక్కడ ఇదిగోండి ఇక్కడ కొన్ని ప్రాంతాలు, అలాగే రాయలసీమకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మనకి ఆ ఇంపాక్ట్ కాస్త కనిపిస్తున్న సందర్భం. ఇదిగోండి అక్కడక్కడ ఆ వాతావరణ ప్రభావం మనకి కనిపిస్తోంది. భారీ వర్షాలు కాదు, భారీ వర్షాల నుంచి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది. కమెంట్స్ కూడా నేను ర్యాండమ్గా చదివినిపించే ప్రయత్నం చేస్తాను. హార్దిక్ కమెంట్ చేశారు, మా ఊర్లో ఫుల్ రెయిన్, తెలంగాణ కామారెడ్డి డిస్ట్రిక్ట్ బీబీపేట విలేజ్లో ఫుల్ రెయిన్ పడుతుందని చెప్తున్న సందర్భం. సో అవి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడి నుంచి ఇందా నేను మీకు చాలామంది క్వశ్చన్ డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏమని అక్కడ ఎలా మీరు కన్ఫర్మేషన్ ఇస్తారు సచిన్ అని చెప్పి చాలామంది క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో ఒకసారి ఆ కన్ఫర్మేషన్ ఎందుకోండి ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడికి ఇప్పటికే కాస్త ప్రభావం మనకి కనిపిస్తున్న సందర్భం. భారీ వర్షాలు పడుతున్న ఇప్పటికీ, మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది. భారీ వర్షాలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మరి ముఖ్యంగా నిజామాబాద్లో ఒకసారిగా వాతావరణం మారిపోయింది, భారీ వర్షం పడుతోంది. మెదక్, సిద్దిపేట, సిరిసిల్లలో కూడా మరి కాసేపట్లో వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇటు ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయని చెప్పి ఇప్పుడు కొంతమంది చెప్తున్న పరిస్థితి మనకు అందుతోంది. తిరుపతి రెయిన్ ఈజ్ నాట్ దేర్ నౌ బట్ 10 minutes రెయిన్ హ్యాస్ ఫాలెన్ అంటూ కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఆ కమెంట్స్ కూడా ర్యాండమ్గా చదివి దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఎక్కడ ఏ మేరకు వర్షం పడుతుందని. తిరుపతి రెయిన్ ఈజ్ నాట్ దేర్ నౌ బట్ 10 minutes రెయిన్ హ్యాస్ ఫాలెన్ అట్ ఆఫ్టర్నూన్ అంటూ కూడా అదే మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆ సైక్లోన్కి సంబంధించి ఆ సైక్లోన్ మౌంతా తుఫాన్ ప్రభావం మాట్లాడుకున్నాం కదా, ఆ మౌంతా తుఫాన్కి సంబంధించిన అవశేషాలు ఇంకా ఉన్నాయంటే కనుక మనకు అనిపిస్తుంది. మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎల్పీ అంటే లో ప్రెషర్ ఏరియా, అంటే అల్పపీడనం ఏర్పడింది. ఇక్కడ మనం నిన్నే మాట్లాడుకున్నాం 24 గంటల్లో ఇక్కడ ఉన్న ఆవర్తనం కాస్త అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది, బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అది ఇప్పుడు అల్పపీడనంగా మారింది. అల్పపీడనంగా మారిన తర్వాత ఎటువైపు వెళ్ళబోతుంది, దాని గమనం ఎటువైపు ఉంది, ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది, నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ ఏ డైరెక్షన్లో ఎటువైపు వెళితే ఎటువైపు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఆ సిచ్యువేషన్ బంగాళాఖాతంలో, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రభావం ఇప్పటికే మనకి అండమాన్ నికోబార్ దీవుల మీద కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు మీరు ఇక్కడ కనిపిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సర్క్యులేషన్. ఓకే, ఉపరితల ఆవర్తనం అంటూ కదా సర్క్యులేషన్కి సంబంధించి. దాంతోపాటు అరేబియా సముద్రంలో లో ప్రెషర్ ఏరియా, ఇక్కడ ఒక అల్పపీడనం ఏర్పడిన సందర్భం. సో మీరు చూస్తే ఏదో ఒక 2 కళ్ళలాగా కనిపిస్తున్నాయి, ఇదొక కన్నులాగా అదొక కన్నులాగా, మధ్యలో ఈ ఆవర్తనాలు కావచ్చు, ఈ ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సినారియోలో భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలు ఉన్నాయి, అసలు ఎటువైపు వెళ్ళబోతుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రిపోర్ట్తో మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓకే, ఇక్కడి నుంచి నేరుగా మనం ఇదికోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ adjoining Myanmar coast. Under its influence, heavy rainfall at isolated places likely over Andaman and Nicobar Islands today, the 2nd November 2025. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. అండమాన్ నికోబార్ దీవులు అంటే బంగాళాఖాతంలో అక్కడ ఉన్న సందర్భం మనం చూసాం. సో ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఓకే,
ఇదిగోండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఇదిగోండి, అరేబియా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, అలాగే మియాన్మార్కి సంబంధించి ఒకసారి పాయింట్ చూడండి. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అన్ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఓవర్ సౌత్ మియాన్మార్ కోస్ట్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ అండమాన్ సీ, a low pressure area has formed over east central Bay of Bengal and adjoining Myanmar coast. 5:30 hours IST ఈ రోజు ఉదయం 5:30 ఉదయం 5:30 అంటే 5:30 గంటలకు ఇది అల్పపీడనంగా ఏర్పడింది. మీరు చూడొచ్చు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అలాగే దాని ఆనుకుని ఉన్న మియాన్మార్ తీరంలో ఉదయం 5:30 ప్రాంతంలో ఇది ఫామ్ అయింది. ఏమని? ఏ లో ప్రెషర్ ఏరియా హ్యాస్ ఫార్మ్డ్ ఓవర్, అంటే ఒక అల్పపీడనం ఏర్పడింది తూర్పు మధ్య బంగాళాఖాతంలో, అలాగే దానికి ఆనుకుని ఉన్న మియాన్మార్ తీర ప్రాంతంలో ఉదయం 5:30 ఇది అల్పపీడనంగా ఏర్పడింది. అండ్ పర్సిస్టెడ్ ఓవర్ ద సేమ్ రీజన్ 8:30 hours ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఆఫ్ టుడే, the 2nd November 2025. It is likely to move northwestwards. ఇదిగోండి, ఉత్తర వాయువ్య దిశగా. నేను ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం మన మ్యాప్కి వెళ్ళిపోదాం, అక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర వాయువ్య దిశగా, అంతే కదా, ఉత్తర వాయు దిశగా. రిమెంబర్, ఉత్తర దిశగా కాదు, అలా అని చెప్పి వాయువ్య దిశగా కాదు, ఉత్తర వాయువ్య దిశగా ఇది వెళ్ళే అవకాశం ఉంది. మియాన్మార్ బంగ్లాదేశ్ కోస్ట్ డ్యూరింగ్ నెక్స్ట్ 48 hours అంటూ కూడా. సో ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రిమెంబర్, ఈ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత ద అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఓవర్ నార్త్ బంగ్లాదేశ్ అండ్ నైబర్హుడ్ లే ఓవర్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ నైబర్హుడ్ ఇన్ లో అట్మాస్ఫిరిక్ లెవెల్ విత్ ఎ ట్రాఫ్. బహుశా ఈ పదం నాకు అర్థం కాలేదు, ఇది నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అవ్వచ్చు, అందుకే అలా వదిలేస్తున్నాను దాన్ని రఫ్ అంటూ చెప్తున్న సందర్భం. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక లో ప్రెషర్ ఏరియా అయితే మాత్రం ఏర్పడింది. ఓకే, అరే ఓకే. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, అలా కిందకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సౌత్ పెనిన్సులర్ ఏరియా అంటూ ఇక్కడ మనకి మెన్షన్ చేసిన సందర్భం ఏమని, లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. తమిళనాడు, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా. మీకు గుర్తుంటే కనుక 4వ తారీఖు నుంచి 6వ తారీఖు నేను మనం చూసాం, 3వ తారీఖు నుంచి మనకి అలర్ట్ ఇచ్చిన సందర్భం. అంటే కాస్త కొద్దిగా ఒక రోజు పెరుగుతుంది, అంటే దానికి రావడం లేట్ అవ్వడమో లేకపోతే దాని డైరెక్షన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో అది కాస్త దిశ మార్చుకుంటుందో, అంటే దిశ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం, దాని డైరెక్షన్కి సంబంధించి ఈరోజు మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కానీ రేపు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకున్నాం అది ఎటువైపు వెళ్తుందో మనకి అర్థం కాదు అని చెప్పి. బట్ అటువంటి క్రమంలో ఈరోజు మనకి క్లారిటీ వచ్చింది, నార్త్ వర్డ్స్, అంతే కదా, నార్త్ వెస్ట్ అంటే ఉత్తర వాయు దిశగా వెళ్ళబోతుందని చెప్పి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 4వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్య ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో 4వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్య ఇటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కోస్టల్ కర్ణాటకకు సంబంధించి, అలాగే నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, వీటికి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఫిషర్మెన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మీరు గమనిస్తే కనుక ఏముంటుంది, అరేబియా సముద్రానికి సంబంధించి ఫిషర్మెన్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు వెంచర్ ఇంటూ ద ఫాలోయింగ్ ఏరియా డ్యూరింగ్ 2nd November to 7th November along and off Gujarat coast and adjoining areas on November 2nd. అలాగే బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి అండమాన్ సీ adjoining some parts of east central Bay of Bengal on 2nd to 6th November, northeast Bay of Bengal during 3rd to 6th November అంటూ చెప్తున్న సందర్భం. కొన్ని ప్రాంతాలకు సంబంధించి మీరు చూడొచ్చు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 6వ తారీఖు వరకు, అలాగే నార్త్ ఈశాన్య బంగాళాఖాతానికి సంబంధించి 3 నుంచి 6వ తారీఖుకి సంబంధించి వాటి మధ్య సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా ఇక్కడ వార్నింగ్ ఇస్తున్న సందర్భం మత్స్యకారులకు సంబంధించి భారత వాతావరణ శాఖ. సో చూసేస్తాం, ఇప్పుడు రిపోర్ట్ నేరుగా చూసేద్దాం. ఇదిగోండి, మీరు గమనిస్తే ఈరోజు నార్మల్గా ఉంటే వాతావరణం ఇటు తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాధారణంగా ఉంటుంది వాతావరణం. రేపు కూడా సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. బట్ 4వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. కేవలం ఆంధ్రప్రదేశ్కి కాదు, తమిళనాడుకి సంబంధించి కూడా ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆ తర్వాత 5వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ ఉంది. మనతో పాటు బహుశా కర్ణాటకకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత పైన కొన్ని ప్రాంతాలు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్కి 6వ తారీఖు వరకు, 4 నుంచి 6వ తారీఖు వరకు
మెన్షన్ బిఫోర్ కొద్దిసేపటి కింద వాళ్ళు చెప్పినట్టుగా 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలకు సంబంధించి అంటే ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్, భారీ వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ సంసిద్ధంగా ఉండాలి అంటే కూడా ఇటు భారత వాతావరణ శాఖ చెప్తోంది. అంటే దాదాపుగా మనకి 8వ తారీఖు వరకు అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మాత్రం 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ వైజ్ చూసేద్దాం. ఇదిగోండి ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చేస్తుంది. మీరు గమనిస్తే కనుక విశాఖపట్నానికి ఇంట్రెస్టింగ్గా విశాఖపట్నానికి 6వ తారీఖున అలర్ట్ ఇచ్చింది. ఇటు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి వీటికి మాత్రం రేపు లేదు ఎల్లుండి నుంచి అంటే 4వ తారీఖు నుంచి 6వ తారీఖు అంటే 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఇదిగోండి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఇటు అలర్ట్నిచ్చిన సందర్భం. 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఇటు భారీ వర్ష సూచనకు సంబంధించిన భారీ అంటే ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే సంసిద్ధంగా ఉండాలి. భారీ వర్షాలు పడచ్చు పడకపోవచ్చు. ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను, నేను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకోండి వర్షం పడకపోతే జరిగే నష్టం ఏం లేదు, అంతే కదా. ఒకవేళ నా మాటలు ఏమి తప్పుంటే కనుక జస్ట్ టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే భారీ వర్షం పడకపోతే కనుక నో ఇష్యూస్, ఎందుకంటే సంసిద్ధంగా ఉన్నావు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు. ఒకవేళ పడుతుందని చెప్పి ఎక్కడో సమాచారం వచ్చిన తర్వాత కూడా మనం సంసిద్ధంగా ఉండపోయాం అనుకోండి అప్పుడు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కాస్త రెడీగా ఉందాం, బీ ప్రిపేర్డ్ అని చెప్పి. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏమంటుంది, థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, అంటే ఉరుముల మెరుపులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంటోంది. ఎక్కడెక్కడ ఇటు వెస్ట్ గోదావరి వరకు మనం చూసాం. ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే కృష్ణాకు సంబంధించి 6 నుంచి 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు అలర్ట్ ఇస్తే కనుక పల్నాడు గుంటూరుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా, బాపట్లకు 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, బాపట్ల ప్రకాశానికి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు మనకి 5వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి అనుకోవచ్చు, 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా దాదాపుగా 3 రోజుల పాటు మనకి ఇటు అలర్ట్ ఉన్న సందర్భం ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఎర్రగొండపాలెంలో ఏకంగా 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి పెద్దగా భయపడవలసిన వార్త ఏం కాదు, ఎందుకంటే అది సాధారణంగా మనకు కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కాబట్టి 14 మిల్లీమీటర్ల వర్షపాతం ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఎర్రగొండపాలెంలో నమోదైంది. ఇక వైఎస్ఆర్ ఓ మై గాడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్, తెలంగాణలో భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్కి సంబంధించిన స్టూడియోలో ఉండగానే ఒక పిడుగు లాంటి ఒక ఉరుము లాంటి శబ్దం నేను వినడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆ రిక్వెస్ట్ ఇటు హైదరాబాద్కి భారీ వర్షం సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ పాసిబుల్ మరి కాసేపట్లో ఆ రిపోర్ట్ని నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇఫ్ పాసిబుల్ నేను ఆ మొబైల్ ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఇటు బిగ్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్కి సంబంధించి. ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకుంటూ ఉండగానే హైదరాబాద్లో ఒక డిఫరెంట్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ చేసిన సందర్భం మధ్యలో చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ ఇదిగో మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇదిగోండి భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం దయచేసి ఓకే ఇదిగో మీరు చూడొచ్చు. ఇది భారత వాతావరణ శాఖ పంపించిన రిపోర్ట్. మీరు గమనిస్తే కనుక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించి పలు ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గమనించవచ్చు. ఆ విజువల్స్ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఈ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో గమనించండి. ఇప్పటికే భారీ వర్షం పడుతుందో ఒకసారి నేను ఆ రిపోర్ట్ కూడా చూసే ప్రయత్నం చేశాను. ఒకసారి వెబ్సైట్స్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేశాను. ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం మారిపోయింది. ఆ విజువల్స్ ఒకసారి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో దట్ ఈ మధ్యలో నేను ఆ రిపోర్ట్ని కూడా చూపించే ప్రయత్నం చేశాను. ఎటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఉరుములు పెద్ద ఉరుము ఇప్పుడు కనిపించింది. మొత్తం చీకట్లు కమ్మేసిన పరిస్థితి ఉంది. ఒకసారి నేను బయటకు వెళ్ళి ఆ రిపోర్ట్ని మీకు అందించే ప్రయత్నం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తా. పూర్తిగా చీకటి కమ్మేసిన వాతావరణం, పూర్తిగా మబ్బు పట్టేసిన బయటకు వచ్చి చూశాను. మేఘావృతమై ఉంది. ఏ క్షణమైనా భారీ వర్షం పడుతుందా అనే సందేహం కలిగేంతలా ఉంది బయట వాతావరణం. సో ఈ క్రమంలో నేను ఆ ఇమేజెస్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఓ మై గాడ్ ఇదిగో మీరు చూడొచ్చు. జిహెచ్ఎంసీకి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు గమనిస్తే కనుక కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన
ఆ రిపోర్ట్ ఇదిగోండి మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉందో చూడండి. హైదరాబాద్ బి అలర్ట్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భయపడడం మా ఉద్దేశం కాదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించడం, మీకు చెప్పడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. ఒకసారి మీరు పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం ఇది జిహెచ్ఎంసీకి సంబంధించి ఒకసారి నమ్మశక్యం కాకపోతే మీరు చూడొచ్చు. ఇదిగోండి జిహెచ్ఎంసీ వార్డ్స్కి సంబంధించి, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించి 25 కిలోమీటర్ల పరిధిలో మీరు చూస్తే కనుక ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. ఒకసారి నేను ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే ఇటు పఠాన్ చెరువు నుంచి అల్వాల్ వరకు కూడా, ఇటు హకీంపేట వరకు కూడా మీరు చూస్తే రెడీగా ఉండండి. ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇటు ఖైరతాబాద్కి సంబంధించి కావచ్చు, ఖైరతాబాద్ జోన్, రాజేంద్ర నగర్ జోన్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్ రాజేంద్ర నగర్, ఇటు ఎల్బీ నగర్ వరకు కూడా పూర్తిగా ఇటు సిచ్యువేషన్ చాలా డార్క్గా మారుతున్న సందర్భం. దాంతోపాటు ఇటువైపు మీరు చూసుకుంటే కుబ్దులాపూర్ కావచ్చు, శేరలింగంపల్లి, కుక్కట్పల్లి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాలకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఓకే సమయుద్దీన్ కమెంట్ చేశారు, హెవీ టు హెవీ రెయిన్ ఇన్ లింగంపల్లి అంటూ కూడా. అలర్ట్ ఇది నేనంటున్న మాట కాదు. మన వ్యూవర్స్ ఒక రిపోర్టర్స్ అవతారం ఎత్తుతారు ఇటువంటి సందర్భాల్లో. నిజంగా నిర్మోహమాటంగా చెప్పచ్చు, ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే చాలు ఆర్టీవీకి సంబంధించి ఆ వ్యూవర్స్ దే బికమ్ రిపోర్ట్ చేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాళ్ళు అక్కడే ఉంటారు. మేమున్నాం సచిన్ అంటారు, మేమున్నాం ఆర్టీకి అంటారు, వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేస్తారు. కమెంట్స్ రూపంలో అక్కడ ఇష్యూస్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. అండ్ లింగంపల్లిలో భారీ వర్షం పడుతుందంట. అటుగా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటే కనుక కాస్త అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. భారీగా ఉరుములు ఉన్నాయి. వీటికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇక్కడి నుంచి మళ్ళీ రిపోర్ట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఇటు హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది మా రిపోర్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధులు పవన్, పెట్రీషియా, శిల్ప, అలాగే టీం అంతా, క్రూ అంతా సిద్ధంగా ఉంది. ఒకవేళ హైదరాబాద్లో కనుక సిచ్యువేషన్ కాస్త ఇబ్బందికరంగా మారితే వెంటనే రిపోర్ట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు టీం అంతా కూడా. సో ఈ క్రమంలో నేను ఆ రిపోర్ట్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. అల్పపీడన ప్రభావానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇప్పటికే రిపోర్ట్ వచ్చింది. మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఓకే, మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి సిచ్యువేషన్ మనకు ఒక ఎటువంటి అలర్ట్ లేదు కానీ బట్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన సందర్భం సూచన మాత్రమే ఇచ్చింది. ఇంకా ఎటువంటి హెచ్చరికలు లేవంటే ఇట్స్ ఓకే అని అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇటు ఆంధ్రాకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బట్ అంతకన్నా ముందు తెలంగాణకి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇప్పటికే ఇటు నిర్మల్కి సంబంధించి నిర్మల్లో 41 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా ఈరోజు నమోదైంది. నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు 32 మిల్లీమీటర్లు, మరికొన్ని ప్రాంతాలు 31 మిల్లీమీటర్లు, కామర్లోని కొన్ని ప్రాంతాలు 28 మిల్లీమీటర్లు, సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లు, మంచిర్యాలలో అత్యధికంగా 21 సెంటీమీటర్లు, నల్గొండలో అత్యధికంగా 19 ఇవన్నీ కూడా మిల్లీమీటర్లు, నాట్ ఇన్ సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్. ఆ తర్వాత నల్గొండలోని కొన్ని ప్రాంతాల్లో 19 మిల్లీమీటర్లు, అలాగే కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది తెలంగాణకు సంబంధించి చూస్తే కనుక ఓకే, తెలంగాణకు కూడా మనకి దాదాపుగా 72 గంటల తర్వాత అంటే 4వ తారీఖున మీరు చూస్తే వికారాబాద్ ఈ ప్రాంతాలకు అంటే నైరుతి తెలంగాణ లేకపోతే దక్షిణ తెలంగాణకు సంబంధించి మనకి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతున్న సందర్భం. ఇక్కడ నుంచి నేను విండికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విండికి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి చూడొచ్చు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది అనేది, ఎటువంటి డెవలప్మెంట్ ఉంది అనేది. సో ఈ క్రమంలో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నార్త్ వెస్ట్ వర్డ్స్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, అంతే కదా నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే ఉత్తరం వాయువ్యం. సో నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే పూర్తిగా పశ్చిమ వైపు కాదు, తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, అంతే కదా. ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఇది నార్త్ వెస్ట్ వర్డ్స్ అంటే ఉత్తర వాయువ్య దిశగా ఇది కదిలే అవకాశం ఉంది. అంటే కంప్లీట్గా ఇలా ఒకసారి ఇది నేను కంప్లీట్గా రఫ్ చేసేస్తాను సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది.
ఇది ఉత్తరం వైపు వెళ్ళట్లేదు, అలా అని చెప్పి పూర్తిగా పశ్చిమ వైపు వెళ్ళట్లేదు. ఇది వాయువ్యం వైపు వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక ఏమంటారు, ఇది ఉత్తర వాయువు దిశగా, అంటే ఇది ఉత్తర వాయువు దిశగా, అంటే ఈ ప్రాంతాలు బహుశా ఈ ప్రాంతాల మీద భావించవచ్చు మనం, భావించడానికి, ఎందుకంటే కన్ఫామ్గా కాదు. సో ఇక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది. మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది, ఇటు ఆంధ్రప్రదేశ్ కృష్ణా పామరులో రైన్ పడుతుందంటూ మరికొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. బండి కమెంట్ చేయడం జరిగింది, బాపట్లలో అంటూ కూడా, మంచిర్యాలలో నో రైన్స్ అంటూ సత్యం కమెంట్ చేశారు. సో ఈ క్రమంలో మీరు గమనిస్తే కనుక ఇలా వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇది అల్పపీడనంగా ఏర్పడింది, ఈ అల్పపీడనం ఎటువైపు పెడుతుంది అనేది ఇంకా మనకి క్లారిటీ రావాలి. సో ఈ క్రమంలో ఒకసారి నేను దీని ప్రిడిక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది ఇలా ఉంది కదా ఇక్కడ. సో ఆన్ చేద్దాం, ఎలా వెళ్ళబోతుందని ఒకసారి మీరు గమనించవచ్చు. మీరు చూస్తే కనుక థాయిలాండ్కి అలాగే అండమాన్ నికోబార్ దీవులకి మధ్య, థాయిలాండ్ అండమాన్ నికోబార్ దీవులకి మధ్య ఏర్పడిన ఈ అల్పపీడనం ఎటువైపు వెళుతుందో మీరు చూడొచ్చు. ఇదిగోండి కాస్త దాని ఇంపాక్ట్ మనకి రేపు ఉదయం 10 గంటల నుంచి కాస్త కనిపించే అవకాశం ఉంది. గుంటూరు ఆ ప్రాంతాలకు సంబంధించి అనేది మనకి ఇక్కడ కొంచెం అర్థమవుతుంది. అంటే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, ఆ తర్వాత దక్షిణ ఆంధ్రాకు సంబంధించి మీరు చూడొచ్చు 3వ తారీఖు రాత్రి రాయలసీమ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రతో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా 4వ తారీఖున కూడా దీని ఇంపాక్ట్ కాస్త రాయలసీమలో మనకు కనిపిస్తోంది. సో ఇంట్రెస్టింగ్గా మరి వాళ్ళు మాట్లాడినట్టుగా నార్త్ వెస్ట్ రోస్ అంటే ఉత్తర వాయు దిశగా వెళుతోంది. కాబట్టి ఇది దాదాపుగా మనకి మియన్మార్ లేకపోతే బంగ్లాదేశ్కు కొట్టే అవకాశం ఉంది. మన వైపు వచ్చే అవకాశాలు తక్కువ, అదిగో దాదాపుగా అటువైపు ఉంది. బట్ దాని ఆ ఇంపాక్ట్ కాస్త చూపించబోతుంది అనుకోండి, ఎటువంటి అతిశక్తి లేదు. బట్ ఒకవేళ బలం పుంజుకుంటే కనుక మనకి ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్షన్స్ మార్చుకున్నాం, అది బలం పుంజుకొని ఒకవేళ డైరెక్షన్స్ మార్చుకుంటే, అంటే ఉత్తరం వైపు లేకపోతే వాయువ్యం వైపు వెళ్ళిపోయింది అనుకుందాం, ఇటు మనకి తెలుగు రాష్ట్రాల మీద ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు. ఇటు బంగ్లాదేశ్ మీద లేకపోతే మియన్మార్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. లేదు ఇది ఒక్కసారిగా దీని డైరెక్షన్ మార్చుకొని ఇటు పశ్చిమ వైపు వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇది మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ మీద కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో చూసుకుంటే కనుక ఇది ఉత్తర వాయువు దిశగా ఇలా వెళుతోంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇది మియన్మార్ మీద లేకపోతే బంగ్లాదేశ్కు ఇంపాక్ట్ చూపించవచ్చు. దాదాపుగా మియన్మార్ మీద మనకు కనిపిస్తుంది ఇంపాక్ట్ చూస్తూ ఉంటే. అంటే బంగ్లాదేశ్ కూడా రావట్లేదంటే పూర్తిగా మన వైపు వచ్చే అవకాశం ఇంకా తక్కువనే చెప్పుకోవాలి. కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ దాని ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉందని చెప్పి అడిగినప్పుడు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సుహాస్ కమెంట్ చేశారు, ఫుల్ రెయిన్ ఇన్ హైదరాబాద్. ఇంట్రెస్టింగ్, ఒకసారి హైదరాబాద్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హైదరాబాద్లో ప్రస్తుతం ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి హైదరాబాద్కి సంబంధించి. ఓకే రైట్, ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది, హైదరాబాద్లో వర్షం ప్రారంభమైందని చెప్పి ఇటు మనకి రిపోర్ట్ అందుతోంది. ఒక్కసారి రిపోర్ట్కి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇదిగోండి మీరు గమనిస్తే కనుక ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయిన సందర్భం. ఇదిగోండి ఆ ఇంపాక్ట్ ఇప్పటికే మనకి స్టార్ట్ అయింది. హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. మా రిపోర్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు, మా టీం సిద్ధంగా ఉంది ఆ అప్డేట్స్ అందించేందుకు. మీరు చూడొచ్చు ఇప్పటికీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో ఇటు ఓకే వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించి, వెదర్ అబ్జర్వేషన్స్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జేహెచ్ఎంసీలో ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, ఇప్పటివరకు ఎంత వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి, అది ఇంకా ఓకే రెడీ అయిపోయింది, ఒకసారి చూద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగోండి ముషీరాబాద్లో ఇప్పటికే 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డికి సంబంధించి హయత్ నగర్లో కూడా 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 6 గంటల వరకు చూసుకుంటే కనుక ఇది ముషీరాబాద్లో 6 మిల్లీమీటర్లు, అలాగే హయత్ నగర్లో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ విషయం మీరు చూడడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఒకసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ హైదరాబాద్లో ఫుల్ రైన్ అని చెప్పి సుహాస్ కమెంట్ చేశారు, మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది హైదరాబాద్కి సంబంధించి ఇటు కూకట్పల్లి, శేరిలింగపల్లి, పటాన్చెరుకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో, పటాన్చెరు నుంచి మొదలుపెట్టి ఇటు శేరిలింగపల్లి, కూకట్పల్లి, కుబ్దులాపూర్, అల్వాల్తో పాటు హకీంపేట వరకు చూసుకుంటే దీని ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తోంది. మల్కాజ్గిరికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో, అలాగే ఖైరతాబాద్కి సంబంధించి చార్మినార్ ప్రాంతం, ఈ ప్రాంతాల్లో కాస్త భారీ వర్షమే పడుతోంది.
సో ఈ క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఓకే, నిజామాబాద్లో భారీ వర్షం పడుతోంది. ఒకసారి రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. హైదరాబాద్లో కూడా భారీ వర్షం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రిపోర్ట్ అందించేందుకు పవన్ కూడా లైవ్లోకి రాబోతున్నారు. సిద్దిపేటలో నో రివర్ అంటున్నారు. ఓకే, రైన్ అయి ఉంటుంది బహుశా. వైష్ణవి కమెంట్ చేస్తున్నారు సిద్దిపేటలో నో రైన్. కుకట్పల్లి హెవీ రైన్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏఎన్ అంటూ కూడా కమెంట్ చేస్తున్న సందర్భం. సో ఆల్రెడీ ఒక కాల్ ఇచ్చాం మనం. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇప్పుడు భారీ వర్షం పడుతోందని చెప్పి మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో సో ఈ పరిస్థితుల్లో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. భారీ వర్షం పడుతోందా, అతి భారీ వర్షం పడుతోందా, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతోందా, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆకాశం మేఘావృతమే ఉందా? సో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. హార్దిక్ కమెంట్స్ చేస్తారు, మా ఊర్లో ఫుల్ రైన్ అంటూ. తెలంగాణ కామారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి అని చెప్పుకొచ్చారు. బీబీపేట గ్రామంలో భారీ వర్షం పడుతుంది అంటున్నారు హార్దిక్. అలాగే ఇంకొంతమంది మెడికో కమెంట్ చేశారు, తిరుపతి రైన్ ఈజ్ నాట్ దేర్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత సమయుద్దీన్ కమెంట్ చేశారు, హెవీ టు హెవీ రైన్ ఇన్ లింగంపల్లి అంటున్నారు. ఆ తర్వాత ఇంకొంతమంది